మీరు తప్పు చేసి ఇది చిరంజీవి గారిని బాధ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని బాధ పెట్టారు, నాగబాబు గారిని బాధ పెట్టారు. ఎంతైనా ఎంతమంది ఎన్ని చేసినా కూడా చెప్తున్నాను ఇవన్నీ. అంటే ఇలాంటి వాళ్ళని మనం క్షమించమంటారా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళని కోర్టు చట్టం తన పని తాను చేసి రౌడీజం చేయలేదు ఎవరನ್ನು. ఇలాంటి వ్యక్తికి మరి క్షమించి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నాడు కదా, ఆ తల్లి ఎంత కన్నీరు పెట్టుకుని ఉంటుంది, ఆ ఆడబిడ్డ ఎంత కన్నీరు పెట్టుకుని ఉంటుంది, ఆ చిన్న పిల్లలు నోరు లేని పిల్లలు వాళ్ళెంత కన్నీరు పెట్టుకుని ఉంటారు. ఏంటి ఈ విధంగా మా నాన్న రాజకీయాల్లోకి రావడం కోసం ఈరోజు మమ్మల్ని కూడా బదనాం చేస్తున్నారని ఎన్ని కన్నీరు బొట్లు రాల్చి ఉంటారు. ఆ తల్లి ఆ అంజనాదేవమ్మ 87 సంవత్సరాల వయసులో ఇది నాకు అవసరమా అని చెప్పి ఆ పిల్లలు ఎంత బాధపడుంటారు, 5 పిల్లలు ఎంత బాధపడుంటారు, ఎంత కన్నీరు పెట్టుంటారు. ఇవన్నీ కూడా మనం ఒక్కటి ఆలోచించాలి. అంటే నువ్వు చేసిన తప్పు పాపం అనుభవిస్తూ ఉన్నావు. నేను సరదా నేను చెప్పట్లా, నేనే ఎంకరేజ్ చేయట్లే. కాకపోతే ఇది ఒక లెసన్. పోసాని కృష్ణమూర్తి లాంటి వాడు మీరు ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేసినా, ఇలాంటి ఆడబిడ్డలు ఏడిపించినా, ఆడబిడ్డల మీద అసభ్యకరంగా మాట్లాడినా, ఆడబిడ్డల మీద మార్పింగ్ ఫోటోలు పెట్టినా, ఆడబిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు మీరు చెలరేగినా ఇది పోసాని కృష్ణమూర్తి లాగా మీకు గుణపాఠం అవుతుంది. గుర్తు పెట్టుకొని కిందన కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా నీ తల్లి చెల్లిని గుర్తు పెట్టుకొని కామెంట్ పెట్టు, కామెంట్ చేయి, మంచిగా చెడా కామెంట్ చేయి. అసభ్యకరంగా కామెంట్ చేస్తే నీ తల్లికి నువ్వు చేస్తున్నట్టు, నీ చెల్లికి నువ్వు చేస్తున్నట్టు, నీ భార్యకు నువ్వు చేస్తున్నట్టు. అది గుర్తుపెట్టుకో. ఇలా పెట్టేటప్పుడు ఇలా వస్తుందని గుర్తుపెట్టుకో. అంతే తప్ప ప్రతివాడు పెన్ ఉంది, పేపర్ ఉంది, లేకపోతే ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చూస్తుంటాను చాలా కామెంట్లు. చాలా అసభ్యకరంగా ఆమె ఏదో మాట్లాడింది పాపం, ఎవరో మాట్లాడుతుంటే ఇద్దరు నేను మాట్లాడుతుంటే చాలా చండాలంగా పెడతారు కొంతమంది. అంటే పెట్టేవాడికి తల్లి లేదు, పెట్టేవాడికి చెల్లి లేదు, పెట్టేవాడికి పిల్లం లేదు, పెట్టేవాడికి పిల్లలు లేరు. ఆడు రోడ్డు మీద ఎవరికి పుట్టాడో ఆడికి తెలియదు. ఆడు ఎవరికి పుట్టాడో వాళ్ళ అమ్మ చెప్పలేదు వాడికి. చెప్పుండుంటే వాడికి కూడా తెలిసి వచ్చేది. చెప్పుండుంటే ఎస్ మనం కామెంట్ అంటే ఈ విధంగా పెట్టాలా, ఏం మాట్లాడారో దానికి మనం పెట్టాలా, అసభ్యకరంగా పెట్టకూడదా. ఒక తల్లి గర్భం నుంచే కదా మన కన్నది, ఆ తల్లే కదా నన్ను కన్నది, ఆ ఆడబిడ్డే కదా నన్ను కన్నది అని అడిగి తెలుస్తుంది. అడిగి తెలియని వాడిని అందుకే అంటారు. వాడిని ఈ మామూలుగా భూమి మీద పడేటప్పుడు ఆడి తల్లి ఈ పక్కకు పడేసింది అన్నమాట. అంటే ఎవడు కన్నారో కూడా చెప్పలేదు వాడికి. ఆడపిల్ల అంటే ఏంటో తెలియదు, గర్భం అంటే ఏంటో తెలియదు, అవన్నీ తెలియవు కాబట్టే వాడు ఆ రకంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఇది పోసాని కృష్ణమూర్తికి కూడా వర్తిస్తుంది, ప్రతి వారికి వర్తిస్తుంది ఇది. ఎందుకంటే నేను ఒకరికి చెప్పట్లేదు. ఇది మనం తప్పు చేసేటప్పుడు శిక్ష తప్పదు, తప్పు చేసేటప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సిందే. కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. పెట్టేటప్పుడు ఆ ఆడబిడ్డను మనం పెట్టేటప్పుడు మన కన్నది ఒక ఆడబిడ్డ, మనకు ఒక చెల్లి ఉంటే చెల్లి కూడా ఆడబిడ్డ, పెళ్లి చేసుకునే పిల్లం కూడా ఒక ఆడబిడ్డ, పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా ఒక ఆడబిడ్డ. ఇవన్నీ మనం ఇవన్నీ తెలుసుకోగలిగితే ఆ కామెంట్ పెట్టేటప్పుడు అర్థమవుతుంది.